శాసనసభలో విశాఖ స్టీల్ ప్లాంట్కు భూసేకరణపై R&R ప్యాకేజీ అమలు తీరుపై టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్. అధ్యక్ష, గౌరవ సభ్యులు పల్లా శ్రీని గారు వారి ఆవేదన మాకు అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి పెద్ద ఎత్తున అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమాలు, తెలంగాణ కాదు ఆ ప్రాంతం కాదు ఇప్ప తెలుగు వారందరూ కూడా అక్కడ ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రేమత్యాగాలు కూడా చేశారు అధ్యక్ష. తప్పకుండా వారి యొక్క ఆవేదన గుర్తించి వారి సమస్య పూర్తిగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, నేను చెప్పినట్టుగా 12,591 ఎకరాలు ప్రైవేట్ భూమిని, అలాగే 9,677 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూమి అధ్యక్ష. మొత్తం 22,266 ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష. అయితే అధ్యక్ష, R&R ప్యాకేజ్ వివరాలు అధ్యక్ష, భూములు, ఇల్లు మొదలైన వాటిని అదనపు పరిహారంతో సహా లోక్ అదాలత్ ద్వారా ప్యాకేజీ ఒప్పందం కింద పరిహారం చెల్లించడం జరిగింది అధ్యక్ష. అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్టులో ఉపాధి మార్గాలను అందించడానికి ఆర్ కార్డు, వాళ్ళు చెప్పినట్టుగా రీహాబిలిటేషన్ కార్డు అధ్యక్ష జారీ చేయడం అయింది అధ్యక్ష. పునరావాస కాలనీలో రోడ్లు, లైటింగు, నీటి సరఫరా వంటి పౌర సౌకర్యాలతో అధ్యక్ష పూర్తిగా 107 చదరపు గజాల్లో ఇంటి స్థలాలు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. పునరావాస కాలనీలకు అధ్యక్ష వ్యక్తిగత వస్తువులు ఉచితంగా తీసుకెళ్ళడానికి కూడా అప్పుడు కొంచెం సౌకర్యం కలిగించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ప్రతి కుటుంబానికి కూడా 800 రూపాయలు జీవనోపాధి, అంటే ఆ సమయంలో కూడా జీవనోపాధి కూడా ఆ రోజు ప్రతి నెల 800 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంటి నిర్మాణం కోసం 12,100 రూపాయలు, అలాగే దాంట్లో సబ్సిడీ కూడా 2,300 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పే దిశలో ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, పైన పేర్కొన్న భూసేకరణ అర్హత కలిగిన వ్యక్తులకు R&R ప్యాకేజ్ కింద ఇలా కూడా ఇచ్చారు అధ్యక్ష. ప్రైవేట్ భూమికి పరిహారం చెప్పాను అధ్యక్ష, 23,40,78,658 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ భూమికి 1,40,74,288 రూపాయలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ప్రారంభంలో 17,998 ఆర్ కార్డు జారీ చేయబడ్డాయి అధ్యక్ష. వివరంగా విచారణ నిర్వహించిన తర్వాత అధ్యక్ష, అనుమానాస్పద కార్డులు ఎక్కువగా ఉన్నాయి చూసి లాస్ట్కి 15,907 ఆర్ కార్డులు జెన్యున్గా ఉన్నాయని చెప్పేసి నిర్ధారించడం జరిగింది అధ్యక్ష. అంటే 624 మంది అంటే ఆర్ కార్డు డూప్లికేట్గా ఉన్నాయనేది మనకి నిర్ధారణలో వచ్చింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వీటిలో 8,010 మందికి ఉపాధి కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష, 3,90,00,000 రూపాయలు కూడా అది సివిల్ డిపాజిట్లు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే 20 LAOP కేసు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా మేము లా డిపార్ట్మెంట్ మాట్లాడి సత్వరంగా పరిష్కరించి ఏదైతే సభ్యులు చెప్పారో తప్పకుండా వారికి అది సాల్వ్ చేసి ఆ డబ్బులు ఇవ్వడం, అలాగే ఏదైతే ఇంకా మనం నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి అధ్యక్ష, తప్పకుండా అవి కూడా కల్పిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.